నీవే నీవే ఇగో ఇదే జాగాలో వాళ్ళందరికీ కూడా డబుల్ బెడ్రూములు వెంటనే కట్టేయమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఎవరి జాగాలలో వాళ్ళకు డబుల్ బెడ్రూమ్లు కట్టేయమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఎంత నష్టం చేసినావో అలాంటి వాళ్ళకు 50,000 లక్ష రూపాయల వాళ్ళకు నష్టపరిహారం ఏమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఏ సీసీఎల్ఏ సుమోటోగా ఇట్లాంటి దొంగ రిపోర్ట్ ఇచ్చి దొంగ ఆర్డర్ ఇచ్చి కూల్చివేసిండో ఆ కూల్చివేతకు బాధ్యులైన వాళ్ళందరూ కూడా శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. బేషరతుగా ముఖ్యమంత్రి తప్పు జరిగింది, క్షమాపణ కోరుతున్నా అని చెప్పి వెంటనే ఈ పని కనుక చేయకపోతే ఇవాళ మీరు అనుకుంటున్నారు ఇక్కడ 100 మంది ఉండొచ్చు అని చెప్పి మీరు అనుకుంటున్నారు ఇదే వాళ్ళు శాపనార్థాలు పెడతారు, ఏడతారు, కన్నీళ్ళు కాలుతారు, మీకు ఏం చేయాలని చెప్పి. కానీ ఓట్లేసి గెలిపించేది ఈ పేదలు మాత్రమే, గుర్తుపెట్టుకోండి. నీ పెద్ద పెద్ద కాలనీ నుంచి ఓట్లేరు బాబు, నీకు ఓట్లు వేసేది గుడిసెల్లో ఉన్నవాళ్ళు, బస్తీలలో ఉన్నవాళ్ళు, పేదవాళ్ళు వేస్తారు. ఆ విషయం మర్చిపోకు.